నమస్కారం. సిసిసి డిజిటల్ 2:30 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్ గంజాయి వ్యాపారం చేశారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. సఖీ సురక్షా శిబిరాలను పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో దోపిడీ, విధ్వంసం తప్ప ఏమన్నా ఉందా? అందులో నుంచి మేము క్రెడిట్ చోరీ చేయాలా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ సమయంలో అన్ని వ్యవస్థలను సమన్వయం చేసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం సత్వర స్పందన చూపించిందని అన్నారు. ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయిందని దుయ్యబట్టారు. మోంతా తుఫాను వేగం కంటే ఎక్కువ వేగంగా స్పందించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అందరూ ప్రశంసిస్తూ ఉంటే ఆఖరికి జరిగిన నష్టాన్ని ఎస్టిమేషన్లు వేయటంలో కానివ్వండి, కేంద్ర కమిటీని రాష్ట్రానికి రప్పించి నష్టాన్ని బేరీజు వేయించడంలో కానివ్వండి, ప్రజలకి సమస్యలు ఎదురు కాకుండా తుఫాను మూలంగా యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని, పార్టీ యంత్రాంగాన్ని సమన్వయపరిచి తుఫాను సమయంలో కూడా క్షేత్రస్థాయిలో ఉంచి మొత్తం యంత్రాంగాన్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారి తీరుని భేష్ అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఆఖరికి కేంద్ర మాజీ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వారు ఏమన్నారో ఒక్కసారి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏమిటో, ఆయన విజన్ ఏమిటో ఒకసారి అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడని వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. పెట్టుబడులు, ఉపాధి విషయాల్లో ఒక విజన్తో ముందుకు వెళ్ళే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారంటే వారి విజన్ ఏమిటో, వారి పనితీరు ఏమిటో ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విధ్వంసమే ఒక విజన్గా ముందుకు వెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి విజన్గా ముందుకెళ్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దేశమంతా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి, పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తూ ఉంటే పులివెందుల శాసనసభ్యులు గారికి మానసిక పరిస్థితిలో తేడా వచ్చి ఆయన ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా, జిగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన ఇంకా ఒక ఇల్యూజన్లో ఉన్నట్టున్నారు. ఏదో చేసేసాను, అసలు నా ప్రభుత్వమే చేసేసింది, ఆ 5 సంవత్సరాలనే అభివృద్ధి జరిగింది, మొత్తం క్రెడిట్ అంతా నాదే, ఆ క్రెడిట్ని చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారు అని చెప్పటం అసలు అది నవ్వాలా లేకపోతే ఆయన అమాయకత్వానికి బాధపడాలా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సరే, ఆయన క్రెడిట్ గురించి మాట్లాడే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంత గొప్పగా పరిపాలన చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకి ఈ రాష్ట్ర ప్రజలను మిమ్మల్ని ఎందుకు పంపించారని చెప్పేసి ఏ రోజన్నా సరే మీరు రివ్యూ చేసుకున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మీరు చేయలేదు కాబట్టే, మీరు మోసాలు చేశారు కాబట్టే, మీరు విధ్వంసం చేశారు కాబట్టే ప్రజలందరూ కూడా మీకు మరి తగిన శిక్ష వేశారనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. అన్నీ కూడా నేనే చేశాను చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. నాడు నేడులో నేను అంతా స్కూల్స్ అంతా కూడా కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా ఏర్పాటు చేశాను, అభివృద్ధి చేశానని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు 38,000 స్కూల్స్ని దాదాపు 16-17 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ వేసి అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆలోచన చేశారు. సరే, ఆ స్కూల్స్లో టీచర్లు ఉన్నారా లేరా, పిల్లలకి
బోధన విధానాలు కానివ్వండి, బోధనకి కావాల్సిన వసతులు కానివ్వండి ఏమున్నాయో అవన్నీ ఆలోచించుకోకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద 16-17 వేల కోట్ల ఎస్టిమేషన్ వేసి మీరు ఖర్చు పెట్టింది 5-6 వేల కోట్లే కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా. నేను గడిచిన 5 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుకున్నా వాటి మూలాలు ఏపీలోనే ఉండేవని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్ గంజాయి వ్యాపారం చేశారని కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుపడ్డాడని, 48 గంటలు గడిచినా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని బట్టి జగన్ డ్రగ్స్ను ప్రోత్సహిస్తున్నారని అనుకోవాల్సి ఉంటుందన్నారు. గంజాయి డ్రగ్స్ కేసుల్లో ఉన్న వారితో వైసీపీ తన విద్యార్థి విభాగాలు నడుపుతుందని, వైసీపీ పాలనలో గంజాయి విక్రయాల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని ఆయన ఆరోపించారు. 2019 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిన్న గ్రామం నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ గంజాయి దొరికినా కూడా, ఎక్కడ డ్రగ్స్ దొరికినా కూడా, ఎక్కడ మత్తు పదార్థాలు దొరికినా కూడా వాటి మూలాలు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దాని వెనక మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు లేదంటే వారి యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసినటువంటి వ్యక్తులు బయటపడటం, అదేవిధంగా దొరకటం జరిగింది. అందులో భాగంగానే ఇంకా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి ఎవరైనా భావిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ విద్యార్థి నాయకుడైనటువంటి పులగం కొండారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ విద్యార్థి విభాగంలో పనిచేస్తున్నటువంటి క్రియాశీలకమైనటువంటి విద్యార్థి నాయకుడు వైఎస్ఆర్సీపీ పులగం కొండారెడ్డి లిక్విడ్ డ్రగ్స్ తోటి మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు, కళాశాలల విద్యార్థులకు, యువతకి, విశ్వవిద్యాలయాలలో కొంతమందికి సప్లై చేస్తూ పట్టుపడ్డ విషయం అందరికీ తెలుసు. మరి ఒక పక్కన వైఎస్ఆర్సీపీలో విద్యార్థి నాయకులు, అదేవిధంగా యువజన నాయకులు కేజీలకి కేజీలు, క్వింటాళ్ళు మత్తు పదార్థాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయితో దొరుకుతూ ఉంటే, నిన్నటికి నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి తాడేపల్లి ప్యాలెస్లో డ్రగ్స్ మీటింగ్ పెట్టాడు. దానికేమో స్టూడెంట్స్ మీటింగ్ అని చెప్పేసి పేరు పెట్టాడు. నిజంగా నిన్న జరిగినటువంటి మీటింగ్ అది డ్రగ్స్ మీటింగ్, స్టూడెంట్స్ మీటింగ్ కాదు. ఆ మీటింగ్కి హాజరైన వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వాడేవాళ్ళు, డ్రగ్స్ అమ్మేవాళ్ళు, డ్రగ్స్ సప్లయర్సు, అదేవిధంగా డ్రగ్స్ డిస్ట్రిబ్యూటర్సు, డీలర్స్ తోటి సమావేశం జరిగింది. నిన్న మీటింగ్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రౌడీ షీటర్లుగా ఉన్నారు. అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాల సప్లైలో ఉన్నారు, గంజాయి కేసుల్లో ఉన్నారు, డ్రగ్స్ కేసుల్లో ఉన్నారు. గంజాయి సప్లై చేసే వాళ్ళతోటి, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళతోటి, మత్తు పదార్థాలు సప్లై చేసే వాళ్ళతోటి మీటింగ్ పెట్టి, డ్రగ్స్ వింగ్తో మీటింగ్ పెట్టి స్టూడెంట్ వింగ్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ యొక్క మీటింగ్ పెట్టుకున్నటువంటి విధానం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత విద్యార్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని జోకర్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తున్న నియంత పాలన సాగుతుందని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూలు బస్సు ప్రమాదంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు ఇప్పటికే 27 మందిపై కేసులు పెట్టిన కూటమి ప్రభుత్వం దానికి పరాకాష్ఠగా వైసీపీ జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చిందని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఏ సంబంధం లేకపోయినా డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే పనిగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ రకంగా వైసీపీకి చెందిన నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బస్సు ప్రమాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అని చెప్పి వివిధ రకాలుగా విశ్లేషించుకుంటున్న సందర్భంలో వాస్తవాలను వెలికి తీయాల్సిన పత్రికలు వాటిని అనేక ప్రశ్నల రూపంలో
ప్రభుత్వం ముందుంచాయి. హైవేలో నిబంధనలకు వ్యతిరేకంగా బెల్ట్ షాపులు, బార్లు విచ్చలవిడిగా హైవేలో ఉండడం వాస్తవం కాదా? వీటిపైన సమాధానం చెప్పండి. అలాగే ఆ రోజు దీనికి ఈ ప్రమాదానికి బాధ్యులైనటువంటి వ్యక్తులు ఒక స్కూటీలో తిరుగుతూ పెట్రోల్ పంపు దగ్గర పెట్రోల్ పోయించుకునే సందర్భంలో వాళ్ళు తూలుతూ ఉన్న సందర్భం, తర్వాత అక్కడే యాక్సిడెంట్ కావాల్సిన సందర్భాన్ని కూడా అన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షమైన తర్వాత కూడా ఆ రోజు వీళ్ళిద్దరూ కల్తీ మద్యం కూడా సేవించారని, ఇది నిజమో కాదో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని ప్రశ్నలు వేస్తే వాళ్ళపైన ఇవాళ కర్నూలు పోలీసులు నోటీసులు ఇస్తున్నారు, కేసులు పెట్టి. కర్నూలు 3 టౌన్ డిఎస్పి ముందర హాజరు కావాలని ఇప్పటికే దాదాపు 27 మంది పైన కేసులు పెట్టి. ఏంటి వీళ్ళు చేసిన తప్పేంటి? దీనికి పరాకాష్ఠగా ఇవాళ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లోకి ప్రవేశించిన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ అయినటువంటి పూడి శ్రీహరికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరుగమ్మని. ఏంటి అతనికి ఏం సంబంధం? ప్రభుత్వం నిజానిజాలు వెలికి తీసి ఏదైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకోవాల్సిన దీంట్లో వాళ్ళు సరిదిద్దుకోలేక ఎప్పుడు మాదిరే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏ అంశం వచ్చినా సరే ఆ అంశాన్ని డైవర్ట్ చేయడానికి వీటన్నిటినీ రాజకీయంగా వాడుకొని ఇవాళ ఏ అవకాశాన్ని జారజేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పొద్దున్నుంచి లేచి రాత్రి వరకు నిత్యం జగన్ గారు నిద్రపోనివ్వడంలే వాళ్ళని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కళ్ళలేకి వస్తుంది కాబట్టే వాళ్ళు బయటకు వచ్చింది మీకు 11 సీట్లే అంటున్నప్పటికీ నిత్యము గజగజ వణుకుతున్న పరిస్థితి వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపాలిటీ ఆవరణలో మాప్మా ఆధ్వర్యంలో నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ సహకారం ఈ వైద్య ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన సఖీ సురక్ష వైద్య శిబిరం ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు అని స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక, పోషకాహార ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సఖీ సురక్ష కార్యక్రమం కింద జిల్లాలో మాప్మా పరిధిలోని పట్టణ మహిళల లక్ష్యంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలోని కౌన్సిల్ భవనం మాప్మా విభాగంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందన్నారు. శనివారం భీమవరంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో, 2వ పట్టణంలోని 37వ వార్డు మున్సిపల్ కమ్యూనిటీ హాల్, పురపాలక పాఠశాలలో, తణుకు రైల్వే స్టేషన్ దగ్గర రోటరీ క్లబ్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 9న పాలకొల్లులోని మాప్మా విభాగం 22వ వార్డులోని కొత్తపేట అర్బన్ కమ్యూనిటీ హాల్లో, 11న నరసాపురంలోని మాప్మా భవనంలో వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరాల ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్, కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం, పోషకాహార లోపాలు, రక్తహీనత, విటమిన్ లోపం, ప్రోటీన్ లోపం, రొమ్ము, గర్భాశయం, నోటి క్యాన్సర్ ముందస్తు గుర్తింపు, డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, కౌన్సిలింగ్ అవసరాలకు సూచనలు, అవసరమైతే ల్యాబ్లో పరీక్షలు చేస్తారని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఆరోగ్య కార్డు కూడా ఇస్తారని, 5 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఏడాదికి 4 సార్లు టెలి కన్సల్టేషన్ సేవలు, వైద్య సేవలకు ఆయా ఆసుపత్రులకు సిఫార్సు చేయడం జరుగుతుందని అన్నారు. భీమవరం శాసనసభ్యులు పిఎస్సి చైర్మన్ పులవర్తి రామాంజనేయులు మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారి ఆర్థిక సుస్థిరత సాధించడమే సఖీ సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. నేడు భీమవరం పురపాలక సంఘం కార్యాలయం వద్ద ఈ వైద్య శిబిరం ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని 35 ఏళ్లు పైబడిన స్వయం సహాయక గ్రూప్ మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరాల్లో మహిళలు అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయించుకుని పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి, మాప్మా పీడీ హెప్సిబా, తహసీల్దార్ రావి రాంబాబు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, ఈ వైద్య సంస్థ ప్రముఖ వైద్యులు సురేంద్ర, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
అర్బన్ ఏరియాస్లో ఉండే మహిళల ఆరోగ్యం కోసం సఖీ సురక్ష అనే ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మన జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అక్కడ మెప్మాలో ఉన్న గ్రూప్స్, అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న ఉమెన్ అందరికీ కూడా అంటే 35 ఇయర్స్ అండ్ అబోవ్ ఉన్న మహిళలకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇతరత్ర ఉన్న గైనిక్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వారికి అవసరమైన టెస్టులన్నీ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. మహిళలు సాధారణంగా ఎక్కువ దే ఆర్ ప్రోన్ టు సర్వైకల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఓవేరియన్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది. జరిగి వాళ్ళకి తగు సూచనలు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న మహిళలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నిన్న తాడేపల్లిగూడెంలో జరిగింది, ఈరోజు మనకి భీమవరం, నెక్స్ట్ ఫ్యూ డేస్లో మిగతా అర్బన్ ఏరియాస్ అన్నింటిలో కూడా జరుగుతుంది. భీమవరం పురపాలక సంఘంలో స్వయం సహాయక సంఘ మహిళల సఖీ సురక్ష అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ డోక్రా మహిళలందరికీ బ్లడ్ టెస్టులు చేసి, క్యాన్సర్ టెస్టులు చేసి, అన్ని టెస్టులు చేసి వారికి వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ద్వారా సుమారుగా 800 మంది వైద్య సేవలు అందించే అవకాశం కలుగుతుంది. అందరూ కూడా, ఈ డోక్రా మహిళలందరూ కూడా ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుతున్నాను. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మిని వీరవాసరం గ్రామానికి చెందిన వివిధ దేవాలయాలు నూతనంగా నియమించబడిన ధర్మకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి 14వ తేదీన నిర్వహించే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ నూతనంగా నియమితులైన దేవాలయ ధర్మకర్తలు ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి వీరవల్లి శ్రీనివాస్, మండల జనసేన పార్టీ అధ్యక్షులు జవాది బాలాజీ, శ్రీ వేణుగోపాల సీతారామస్వామి దేవస్థానం, కనకదుర్గ దేవస్థానం, వీరేశ్వర, విశ్వేశ్వర, సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తారీఖున వీరవాసర గ్రూపు దేవాలయాల చైర్మన్లుగా, ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారానికి మన భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారు, పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారి, జిల్లా పార్టీ ప్రెసిడెంట్లు, కూటమి నాయకులందరినీ కూడా ఆ రోజు కార్యక్రమానికి ప్రమాణ స్వీకారానికి రమ్మని కోరడానికి, వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి మన కూటమికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మన చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి, మన మోడీ గారి వీళ్ళ యొక్క సారథ్యంలో కూటమి అందరూ కూడా ఐక్యతగా రాష్ట్రాన్ని 15 సంవత్సరాలు మరింత అభివృద్ధి చెందేలాగా భక్తులకి మెరుగైన సేవలు కల్పించడానికి, మరింత భగవంతుడి యొక్క ఆస్తులు పరిరక్షించడానికి ఈ అన్నింటికి కూడా మేము సదా రుణపడి ఉంటామని కూటమికి ధన్యవాదాలు చెప్తూ మాకు అవకాశం ఇచ్చిన పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలంలోని మండల కేంద్రం వీరవాసరంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి 3 దేవాలయాలకి ధర్మకర్తలు, ఆ చైర్మన్లు ఎంపిక జరగడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా పార్టీకి కష్టపడిన వారికి గుర్తింపిస్తూ తోట సీతారామలక్ష్మి గారు నివాసంలో ఈ రోజున ఈ నెల 14వ తారీఖున జరగబోయే ప్రమాణ స్వీకారానికి ఆహ్వాన నిమిత్తం 3 పార్టీ వారు కూడా ఆమెని కలిసి ఆహ్వానించడం జరిగింది. అలాగే స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామంజలి గారిని, బీజేపీ వారిని కూడా ఈ సమాచారం ఇచ్చి రానున్న రోజుల్లో భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా, నిజాయితీగా పనిచేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం, అలాగే ఈ కూటమి నాయకులు కూడా చేస్తారని ఆశిస్తూ ఈ మేడం గారిని ఆహ్వానించడం జరిగింది. జై హింద్. ఈ నెల 12న జరగబోయే మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేక ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరణ కార్యక్రమం భీమవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువతీ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ నరసాపురం పార్లమెంట్ అబ్జర్వర్ ముదునూరి మురళీకృష్ణరాజు, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరి ఉమ్మబాల, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినిమిల్లి వెంకటరాయుడు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎంపీపీ పేరిచెల నరసింహరాజు,
పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, గంటా సుందర్ కుమార్, రాష్ట్ర విద్యార్థి విభాగం సెక్రటరీ గంటా రాహుల్, రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ మానుకొండ ప్రదీప్, మండల యువజన విభాగం అధ్యక్షులు సంతోష్, నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ స్టాన్లీ రాబర్ట్, వీరవాసర మండల అధ్యక్షులు ప్రవీణ్, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో కానివ్వండి, ఏ రాష్ట్రంలో కానివ్వండి, ఎక్కడా లేని విధంగా ప్రతి నిరుపేదకి వైద్యం అందుబాటులో ఉండాలి. ప్రతి నిరుపేద కుటుంబంలో నుంచి డాక్టర్లు అవ్వాలి. అనేక రకాలుగా కూడా ఉపాధి కలగాలని ఒక రాష్ట్రంలో 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చిరస్థాయిలో పేరు నిలిచిపోతుంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడ్లో ఆయనకు కావాల్సినటువంటి మనుషులకి ప్రైవేటీకరణగా ఇచ్చేద్దాం, ఈ సామాన్యులకి అందుబాటులో లేకుండా చేద్దామనే ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి, పేద వర్గాలకు అండగా ఉండాలి, పేద వర్గాల నుంచి అన్ని రకాల ఉపాధి కలగాలని అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మా అందరితో ఒక మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవాలి, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ 1 కోటి సంతకాల సేకరణ అనే ఒక నామకరణం పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రచ్చబండలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా దీని మీద ప్రజలకు తెలియపరిచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర పన్నుతున్నాడో, పేద ప్రజలకు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నాడో ఈ అన్నిటిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ భీమవరం నియోజకవర్గంలో రాయుడు గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా తిరిగి ఆయన వివరించడం, మీ అందరి ద్వారా వివరించడం జరిగింది. మనం రేపు 12వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మనం 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు రాయుడు గారి ఇంటి ముందు కారుల్ని బైకుల్ని చూస్తే గతంలో జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్కి కూడా ఇంతమంది లేరు. అంటే మనం పార్టీ క్యాడర్ బలం పుంజుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది వస్తారు, పదవులు కోరుకుంటారు. కానీ ఈరోజు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేయడానికి, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం బలోపేతం అవడం అనడానికి ఇదే నిదర్శనం. మరి ఈ రోజున మెడికల్ విద్య అనేది కోట్లాది రూపాయలతో సంబంధించిన విషయం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం, ఫీజు రియంబర్స్మెంట్ని ఇవ్వడం వలన ఈరోజు గ్రామాల్లో కానీ వాటిలో కానీ ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు. చాలా తక్కువ ఫీజులతో డిగ్రీ చదువుకునే వ్యక్తి అన్నవాడు కనిపించని పరిస్థితి ఈరోజు. గతంలో BA, BCom, BScలు చదివేవారు. ఈరోజు డిగ్రీ చదివే వ్యక్తులు లేరు. ప్రతి ఇంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులే ఉంటున్నారు. ఇదంతా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఇది. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అంటే కోట్లలో వైద్య విద్య చదవడానికి భయపడే పరిస్థితుల నుంచి వైద్యాన్ని కూడా అందరికి అందుబాటులోకి తీసుకురావాలని, మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే మనం దురదృష్టవశాత్తు అధికారాన్ని కోల్పోయాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చడానికి కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేశారు. మనం దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చకుండా, కాలేజీలను ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రజల మద్దతు కోరుతూ సంతకాలు సేకరించాం. ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన ఏమైనా కానీ ప్రైవేటీకరణ చేయాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు, అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు.
నిజంగా మనం మెడికల్ కాలేజ్ మీద పోరాడితే కంపల్సరీ మన పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే పేద ప్రజలు కానీ లేదా ఎవరైనా ముఖ్యంగా విద్యావంతులైతే కనుక వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా రాయుడు గారు ఒక షెడ్యూల్ తయారు చేసుకుని ఇప్పుడు నిజంగా వీరవాసరం మండలం, భీమవరం మండలం, అలాగే భీమవరం టౌన్, ముఖ్యంగా వీరవాసరం మండలం నిజంగా సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు, అలాగే సవాకల దక్షిణానంద్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ఇలా మరి ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశాన్ని మనందరం వ్యతిరేకించడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 12వ తారీఖుని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాలని, అలాగే టౌన్ నుంచి మండలాల నుంచి అందరూ తప్పనిసరిగా నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇది ర్యాలీగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మండలాలకు వచ్చేటప్పుడు, గ్రామాలకు వచ్చేటప్పుడు 2-3 గ్రామాలు తప్ప అన్ని గ్రామాల్లోనూ కమిటీలు వేసాం. అవన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి. అందరితో మేము మాట్లాడుకుంటున్నాం. టౌన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే వాటి కమిటీలు పూర్తి అవ్వలేక, కానీ ఇందాక ఆయన కొన్ని వాటిలో దిక్కు లేదన్నది ఏంటంటే, కానీ దిక్కు లేకపోవడం అలా ఏం లేదు, కానీ వాటికి 2-3-4 మాకు సరెండర్ అయ్యారు. మాకు ఏదైనా కార్యక్రమం చేయాలంటే వస్తున్నారు ప్రతి వాటి నుంచి కూడా. అసలు ఏజెంట్లు లేననే వాటిలోంచి కూడా ప్రతి వాటిలో 2-3 మాకు అందుబాటులోకి వచ్చారు. దాని ద్వారాగా ఇప్పుడు ఏదైనా మా పైన కూడా వాళ్ళు డేట్ ఇచ్చేసారు కాబట్టి త్వరగా మన ఈ పట్టణ కమిటీ కూడా మేము పూర్తి చేసేస్తాం. అంటే ఇవన్నీ పూర్తి అవ్వలేదు. ఆయన కొత్తగానే వచ్చాడు, నేను కొత్తగానే వచ్చాడు. పాత వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిన ఆయనకో, ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకో, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకో, ఎమ్మెల్యేగా ఓడిపోయినా అనుకుంటే టకటక వాళ్ళ దగ్గర నెట్వర్క్ అని పాత వాళ్ళ పరిచయాలు ఉంటాయి, టకటక అవుతుంది. మేము కొత్త పని ఇష్టం అందరం చదువుకుంటాం, కొత్త పరిచయాలు చేసుకోవడంలో కొంచెం జాప్యం జరిగింది తప్ప ఇందులో అంతకన్నా ఏమీ లేదు. స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా నగరంలో 5,000 మొక్కలను నాటారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అంజయ్య రోడ్డులో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, మేయర్ గంగాడ సుజాత, పలువురు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి ప్రారంభించారు. అనంతరం ముంగమూరు రోడ్లో నగర ప్రజలకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఒంగోలులో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక్క రోజులో 5,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో ఈ మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. మంచి కార్యక్రమం ఒంగోలులో ఎప్పటి నుంచో దీన్ని చేయాలా, ఒంగోలులో ఒక గ్రీనరీగా రావాలి, గ్రీన్ ఒంగోలుగా ఉండాలి. ఎందుకంటే మొక్కలు లేవు, చాలా ఇబ్బందులు ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎప్పటి నుంచో దీన్ని ఒక ప్రణాళిక తయారు చేసాం. దానికి మన వర్షం పట్టడం వల్ల దాన్ని పోస్ట్పోన్ చేసాం. ఆ తర్వాత వచ్చే లోపల ఈరోజు దానికి అన్ని దగ్గర కూడా ప్రారంభించుకోవడం జరిగింది. ఒకసారి నేను గమనించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర, అదేవిధంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా ప్రతి నెల 3వ వారం శనివారం కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాన్ని ఈరోజు మన ప్లాంటేషన్స్ అన్ని ఏరియాలలో కూడా ఏదైతే 8 మేజర్ రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఈరోజు ప్లాంటేషన్ 5,000 మొక్కల్ని ఈరోజు చేయటం జరిగింది. ఈ 5,000 మొక్కలని కూడా 8 కాలేజెస్ ఏదైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ లోకల్గా ఉండే కాలేజెస్ కాబట్టి ఈరోజు అందరినీ ఇన్వాల్వ్ చేశాం. మంత్రులని, ఎమ్మెల్యేలని, అదేవిధంగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని, అదేవిధంగా పోలీసు మన డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ, అదేవిధంగా కార్పొరేటర్లు కానీ, పార్టీ లీడర్స్ కానీ అన్ని ఏరియాలలో ఏ ఏరియా వస్తున్నారో ఆ ఏరియాలో అందరూ ఇన్వాల్వ్మెంట్ చేశాం. అందరికీ ట్యాగులు చేశాం. ఎవరైనా కూడా ట్యాగ్ పెట్టినప్పుడు మీ ట్యాగ్ లేదు అంటే అది ఇవ్వండి, సాయంత్రానికి ఆ ట్యాగ్ కూడా మీకు ఇస్తారు. దాన్ని కూడా మీరు పెట్టుకోవటం జరిగితే ఆ చెట్టు పెరిగే కొంది మనం చేసిన ఈరోజు ఈ కార్యక్రమం గుర్తుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు కడియంలో 5,000 మొక్కలు కూడా మంచి కలర్ఫుల్గా వచ్చే పూల మొక్కలు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. ఈరోజు పెరిగిన తర్వాత ఒక 6 నెలల లోపల మీకు చూస్తే ఒక్కొక్క రోడ్డు ఒక్కొక్క కలర్లో కొంచెం బ్యూటిఫికేషన్గా చక్కగా మనకు ఒంగోలులో మంచి వాతావరణం వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ప్రజలను అన్ని రకాలుగా మోసం చేయబట్టే వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి కొలుసు పార్థసారథి. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు డ్రగ్స్ గంజాయి వ్యాపారం చేశారు. కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి విమర్శలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆగ్రహం. సఖీ సురక్షా శిబిరాలను పట్టణ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజుబాబు. సీసీసీ సమాప్తం. నమస్కారం.